నమస్తే పీపుల్, నా పేరు మల్లేష్. నేను ఖత్తర్లో ఉంటాను. అదేంటి సడన్ గా ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ పెట్టారనుకుంటున్నా, ఎందుకు ఇంత దారుణంగా పెట్టారనుకుంటున్నా. సో రీజన్ ఉంది. ఏదో టైంపాస్ మాత్రం వీడియో చేయట్లేదు, ఎందుకంటే చూసి నాకే అసలు ఇంత సిల్లీ మిస్టేక్స్ మన ఇండియాలో మన మీడియా ఛానల్స్ ఎందుకు ఇస్తున్నాయని చెప్పేసి ఫస్ట్ నేషనల్ మీడియా ఛానల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మన లోకల్ మీడియా ఛానళ్ళు చేసే కొన్ని ఘనకార్యాలు కూడా వాళ్ళు చేసే ఘనకార్యాల వల్ల కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు అన్నట్టు. సో అది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన నేషనల్ మీడియా ఛానల్స్, నేనైనా ఒక వీడియో చూశాను. న్యూస్ రిపోర్టర్ ఏమంటుండంటే, మీ అందరూ తెలుసు మన ఈ రానా అని చెప్పేసి మన 26/11 ముంబై అటాక్ ప్లానర్ అన్నట్టు. యుఎస్లో అతన్ని పట్టుకుంటే 16 years తర్వాత తీసుకొచ్చారన్నట్టు. తీసుకొచ్చాక మన ఎన్ఐఏ ఏజెంట్స్ ఉంటారు కదా, ఎన్ఐఏ టీం, వాళ్ళు అరెస్ట్ చేశారన్నట్టు. ఓకే, అంతా పర్లేదు, బాగానే ఉంది. ఈ న్యూస్ మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే, ఓకే ఎన్ఐఏ మీడియా వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేశారు, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్కి తీసుకెళ్లారు, 3rd floorలో పెట్టారు అంటే ఇంకా చెప్పండి, ఇంకా 3rd floorలో ఎక్కడ పెట్టారు, ఏ రూమ్ నెంబర్ ఏంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ అ కీ అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే మన టీం అయినా సరే కానీ, మన అమెరికా సిఐఏ టీం అయినా సరే, పాకిస్తాన్ ఐఎస్ఐ టీం అయినా సరే, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఈజ్ అ కీ. అంటే స్లీపర్ సెల్స్ అయినా సరే, డబల్ ఏజెంట్స్ అయినా ఏమైనా ఎవరైనా సరే, వాళ్ళు వేరే దేశాలకు పంపించి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అంటారు. నువ్వు చిన్న ఇన్ఫర్మేషన్ అయ్యి అతనికి బల్క్ అమౌంట్లో డబ్బులు అయితే వాళ్ళు ఇచ్చేస్తారన్నట్టు. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కీ. బట్ మన ఇండియాలో ఏం జరుగుతుంది అంటే, మన ఇన్సిడెంట్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే 26/11 ముంబై అటాక్ తీసుకోండి. ఆ తాజ్ హోటల్లో మన టెర్రరిస్టులు ఉన్నప్పుడు మన కమాండోస్ టీము ఎంటర్ అయ్యే మూమెంట్లో కంప్లీట్గా వాళ్ళ మీద ఫోకస్ చేసి, ఓకే ఇంతమంది కమాండోస్ వెళ్తున్నారు, వీళ్ళని లీడ్ చేసే కమాండో ఆఫీసర్ ఇతను ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నారు అని చెప్పేసి కంప్లీట్గా లైవ్గా మీడియా వాళ్ళ మీద ఫోకస్ చేసింది అన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ కదా, ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ డైరెక్ట్గా మన పాకిస్తానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఫోకస్ చేసి శాటిలైట్ ఫోన్ ద్వారా ఎవరైతే తాజ్ హోటల్లో ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా లైవ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు పాస్ చేశారన్నట్టు. ఇది నేను చెప్పట్లేదు, మళ్ళీ ఈ మీడియా ఛానల్ వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారన్నట్టు. మన ఇండియన్ మీడియా ఛానల్స్ చూసి ఆ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న టెర్రరిస్టుల వాళ్ళకు పాస్ చేశారని చెప్పేసి మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు అన్నట్టు. ఎంత బుల్షెట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ చేసినప్పుడు మన ఇండియన్ రిపోర్టర్ ఒక పాకిస్తానీ రిపోర్టర్ తోటి క్వశ్చన్ చేశాడు అన్నట్టు. మీ మీడియా ఏం చేస్తుంది, మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పటి వరకు ఎవ్వరు లైవ్ రాలేదు, ఎవ్వరు ఒక రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఎవ్వరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు అంటే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అక్కడ లైవ్ కండక్ట్ చేస్తున్నట్టు ఆపరేషను. మేము ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఆపరేషన్కి ఫెయిల్ అయ్యే విధంగా మేము చెప్పలేము, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్ అ కీ. మేము ఆ ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు రివీల్ చేస్తామని చెప్పేసి ఆ పాకిస్తాన్ రిపోర్టర్ ఆన్సర్ ఇచ్చింది. ఎంత సెన్స్ ఉన్న ఆన్సర్ ఇది, ఎంత సెన్స్. ఇన్ఫర్మేషన్ ఈజ్ అ కీ. బట్ మన మీడియా ఛానల్కి నాకు తెలిసి కాంపిటీషన్ ఉందని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఏదైనా సరే రిపీట్ మీద ఇస్తూనే ఉంటారు పొద్దున్న దాకా. బట్ ఇక్కడ చూడండి, ఆమె చెప్పిన ఆన్సర్, పాకిస్తానీ రిపోర్టర్ చెప్పిన ఆన్సరు, అక్కడ మా ఆర్మీ టీము లైవ్గా ఇంకా అక్కడనే ఉన్నారు అండ్ వాళ్ళు ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చేసే ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆమె డైరెక్ట్ చెప్పింది. ఎంత సెన్సబుల్ ఆన్సర్. బట్ మన మీడియా ఛానల్కి అలాంటి ఉద్దేశమే లేదు. ఓకే కెమెరా పెట్టు, 24/7 అక్కడనే ఫోకస్ చెయ్యి, ఏం జరిగినా చెప్పు, ఆ ఇన్ఫర్మేషన్ టెర్రరిస్టులు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, మళ్ళీ కమ్యూనికేట్ అయిపోతుంది. వాళ్ళకు అవసరం లేదు మన ఇండియాకు అక్కడ ఇన్సిడెంట్స్ అయినా సరే, చనిపోయినా సరే మన మీడియాకి అవసరం లేదు. ఓకే కవరేజ్ ఇస్తుంది, ఓకే మీ నేషనల్ డ్యూటీ అంటారు, అదంటారు ఇదంటారు. బట్ ఎక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదు ఆ బేసిక్ సెన్స్ లేదు, ఆ పాలసీస్ లేవు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే, మన సిఐఏ అమెరికా ఒక పెద్ద ఇష్యూ జరిగింది అన్నట్టు. మన అమెరికా వైస్ ప్రెసిడెంట్, సిఐఏ డైరెక్టరు, ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ ఒక సిగ్నల్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ సిగ్నల్ గ్రూప్లో మిస్టేకన్లీ ఒక జర్నలిస్ట్ని కూడా యాడ్ చేశారన్నట్టు. అది మిస్టేకన్లీ జరిగింది. అప్పుడు ఆ జర్నలిస్ట్ ఏం చేశాడంటే,
అన్ని మెసేజెస్ అన్ని తను చదువుతున్నాడు అన్నట్టు. దాంట్లో యెమెన్ మీద వీళ్ళు ఒక అటాక్ అనేది ప్లాన్ చేశారన్నట్టు. వార్షిప్స్ పొజిషన్లో పెట్టి ప్లేన్స్ ఈ టైంకి అక్కడి నుంచి వెళ్తాయి, కింద నుంచి ఆ యెమెన్ వాళ్ళు కూడా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఈ ప్లాన్ చేద్దాం, ఇక్కడ నుంచి అటాక్ చేద్దాం అని చెప్పేసి కంప్లీట్గా ఆ వాట్సాప్ కదా సిగ్నల్ గ్రూప్లో వాళ్ళ మెసేజెస్ అనేది జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. వైస్ ప్రెసిడెంటు, వాళ్ళ యొక్క ఆర్మీ జనరల్, సిఐఏ డైరెక్టర్ తులసి గారు, వీళ్ళందరూ చాటింగ్స్ అనేవి అయితేనే ఉన్నాయి. ఈ జర్నలిస్ట్ అనేది చూస్తూనే ఉన్నాడు. బట్ అతను ఆ అటాక్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నోరు విప్పలేదు, ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయలేదు. దాని తర్వాత ఆ అటాక్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. యెమెన్ మీద వీళ్ళు హుతీస్ మీద అటాక్ అనేది కంప్లీట్గా చేశారన్నట్టు. సక్సెస్ఫుల్, ఆల్ గుడ్. అదంతా అయిపోయాక అప్పుడు ఆ రిపోర్టరు లీక్ చేశారన్నట్టు. ఓకే, వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారని చెప్పేసి అటాక్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అప్పుడు లీక్ చేశారన్నట్టు. అప్పుడు న్యూస్ రిపోర్టర్స్ అడిగితే ఎందుకు లీక్ చేశామంటే, నాకు తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ మీద క్లాసిఫైడ్ అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ చేయలేదు, అందుకే నాకు లీక్ చేసే రైట్ ఉంది. అండ్ దాంతోపాటు నేను మన నేషనల్ ఆర్మీ టీము వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, లైవ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తారు. సో అందుకోసం నేను సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయలేదు, హోల్లోనే పెట్టాను. ఎందుకంటే నాకు నా ఆర్మీ యొక్క సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. నేను ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆ హుతీస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ టెర్రరిస్ట్ పీపుల్ చూసి వాళ్ళు ఎన్కౌంటర్గా ప్లాన్ చేస్తే మన ఆర్మీ అక్కడ చచ్చిపోతారని చెప్పేసి నేను చెయ్యలేదు అని చెప్పేసి అతనైతే చెప్పాడనండి. ఎంత కామన్ సెన్స్ ఉన్న థింగ్ ఇది. బట్ మన ఇండియాలో మాత్రం అస్సలు లేదన్నట్టు. ఎంత సిల్లీగా అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. నువ్వు ఒక మిసైల్కి కోఆర్డినేట్, ఇప్పుడు ఎన్ఐఏ ఏజెంట్ 3rd ఫ్లోర్లో ఉన్నాడని చెప్పేసి మీరే చెప్పిళ్ళు. ఆ కోఆర్డినేట్స్ గూగుల్లో ఈజీ దొరుకుతాయి. మొబైల్ ఉన్నాడు ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆ గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకుంటాడు. గూగుల్లోనే ఉంటుంది కదా ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని చెప్పేసి. ఆ కోఆర్డినేట్స్ తీసుకొని ఆ మిజైల్లో ఇంటర్సెప్ట్ చేసి ఆ మిజైల్ వదిలితే డైరెక్ట్ వచ్చేసి నీ బిల్డింగే కదా కొట్టేది. ఏం లాభం? మీరు 16 years తర్వాత ఒక ఏజెంట్ ఒక టెర్రరిస్ట్ తీసుకొచ్చినప్పుడు ఎంత క్లాసిఫైయింగ్గా ఉండాలి ఇన్ఫర్మేషను. 3rd ఫ్లోర్ ఈ రూమ్లా హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసినప్పుడు ఏం లాభం? అసలు ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ వీటి మీద కంట్రోల్ అనేది ఇండియాలో అస్సలు లేదన్నట్టు, అస్సలు లేదు. ఈ మీడియా వల్ల ఇంకా డిజాస్టర్ జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, ఆల్రెడీ జరిగినాయి తాజ్ హోటల్లోనే. అండ్ ఇప్పుడు మన లోకల్ మీడియా ఛానల్స్కి వస్తే మీరు న్యూస్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది ఒక ఇన్సిడెంట్ గుర్తుంటుంది. అప్పుడప్పుడు చూసే వాళ్ళకి ఏమంత ఐడియా ఉండదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతా, ప్రతి ఒక్కటి నేను ఫాలో అవుతా. ప్రతి ఒక్క పార్టీ చేసే విషయాలు కానీ వేరే పార్టీ చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చూస్తా అన్నట్టు. చాలా ఇంట్రెస్ట్. నాట్ జస్ట్ మన లోకల్, నేను ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ప్రతి ఒక్కటి నేను చాలా ఫాలో అవుతాను. నాకు కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో మన లోకల్ మీడియా చేసిన ఘనకార్యం ఏంటంటే, ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. బట్ అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు ఒక ఆటో డ్రైవర్ని తీసుకున్నారు అన్నట్టు. ఎందుకంటే లాస్ట్గా ఆ అమ్మాయి ఆటో డ్రైవర్లో ట్రావెల్ చేసింది. బట్ స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి ఫేక్ కాల్ చేసింది అన్నట్టు వాళ్ళ పేరెంట్స్కి. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ కావచ్చు, ఏదో ఒకటి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి అబద్ధం చెప్తే అది పోలీస్ కంప్లైంట్ వెళ్తే పోలీస్ వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ ట్రావెల్ చేసిన ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని అతన్ని చితిగా బాది రచ్చ చేశారన్నట్టు. అండ్ ఎండ్కి వచ్చేసరికి ఏమైందంటే ఫుటేజ్ చెక్ చేస్తే ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వలేదు. తను హ్యాపీగానే నడుచుకుంటూ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇదంతా తప్పు, ఈ అమ్మాయి చేసింది తప్పు, ఈ అమ్మాయి వల్ల ఆటో డ్రైవర్ని కొట్టాము, ఆటో డ్రైవర్ మీద కేసులు అయ్యాయి, ఈ అమ్మాయి చేసింది తప్పు అని చెప్పేసి ఆ వీడియో CCTV ఫుటేజ్ తను నడుచుకుంటూ వెళ్ళేది అండ్ తన ఫోటో ప్రతి ఒక్కటి మన మీడియా స్క్రీన్స్ మీద 24/7 ఫర్ 7 days అది రన్ అయింది అన్నట్టు. ఆ కేసు అయిపోయినాక
7 days తర్వాత అమ్మాయి లిటరలీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎంత ఎంత దిక్కుమాలిన పని అంటే మన ఇండియన్ పోలీస్ అయినా సరే కానీ ఒక ఇన్సిడెంట్స్ గురించి సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ చేయకూడదు. మన ఇండియాలో ఉన్న ఈ దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కటి బిల్డప్, అందరు బిల్డప్ బాబాయిలే. ఒక చిన్న కేసు సాల్వ్ చేస్తే కాన్ఫరెన్స్ పెట్టి మేము ఇచ్చేసాము, అద్దేశాము, తోపు. అరే బాబు, ఒక అమ్మాయి, ఆమె ఐ థింక్ 18 years కూడా కాదు, తను తప్పు చేసింది. బట్ తప్పంటే ఏంది, వాళ్ళ పేరెంట్స్కి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పింది. పోలీసులు కష్టపడి వెతికి వాళ్ళకి అప్పచెప్పాలి, బస్ ఇట్స్ ఓకే సాల్వ్. అది మీరు నార్మల్గా వీడియో కాన్ఫరెన్స్లో కిడ్నాప్ అవ్వలేదు, ఆ అమ్మాయి మైనరు, తెలియక చేసింది సంథింగ్. ఎందుకంటే ఆ అమ్మాయి సెన్సిటివ్ అమ్మాయి, నాట్ ఈవెన్ 18 years old, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది లిటరలీ. సీసీటీవీ కూడా ఎంత ఈజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీసీసీ కంట్రీస్లో ఉన్నా కదా, ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలంటే ఎన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఒక పోలీస్ వచ్చి ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళి, ఒక షాప్కి వెళ్ళి నువ్వు ఫుటేజ్ అంటే వాళ్ళు ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి, వాళ్ళ యొక్క ఇంటీరియర్ మినిస్ట్రీ నుంచి సైన్ కావాలి. అక్కడ పోలీసు యొక్క హెడ్ వచ్చి రిక్వెస్ట్ చేయాలి, అప్పుడు ఫుటేజ్ రిలీజ్ చేస్తారన్నట్టు. అప్పుడు రిలీజ్ చేసినా కూడా అది ఓన్లీ పోలీస్ వరకే, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ వరకే. అక్కడ నుంచి మీడియాకి అస్సలు వెళ్ళదు. ఎంత స్ట్రిక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో పోలీసే కొంచెం కామన్ సెన్స్, అంటే ఉందో లేదో నాకు తెలియదు కానీ కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి ఆ కేసుని కొంచెం సెన్సిటివ్గా, కొంచెం మెచ్యూరిటీగా హ్యాండిల్ చేస్తే అమ్మాయి ఇప్పటికీ బతికేది అన్నట్టు. సింపుల్గా మీరు కష్టపడ్డారు, దొరకబడ్డారు, ఓకే, కానీ ఏం లాభం, ఆ అమ్మాయి చచ్చిపోయింది కదా. ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పేసి మీరు కేసు స్టార్ట్ చేశారు, ఎండుకు వచ్చే వరకు అమ్మాయిని చంపేశారు అన్నట్టు. ఇది ఇన్సిడెంట్ చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే, ఏం చేయలేకపోయినా వాళ్ళు చేసిన సిల్లీ థింగ్స్. ఆ మీడియా అమ్మాయి యొక్క ఫోటో, క్లియర్ ఫోటో, బ్లర్ లేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి దాని మీద ఆ ఫేస్ బ్లర్ లేదు, ఆ పేరు మెన్షన్ చేశారు, వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ మెన్షన్ చేశారు. ఎంత ఆలోచించండి, ఒక అమ్మాయి ఎంతగానో హ్యాండిల్ చేసుకోగలదు ఆ సిచ్యువేషన్ని. నాకు ఇప్పటికీ కోపం వస్తుంది అన్నట్టు. వాళ్ళు చేసే సిల్లీ పనులు మన మీడియా చేసే ఈ రేటింగ్స్ కోసమో ఏమో తెలియదు కానీ ఎంత కోపం వస్తుందంటే లిటరల్గా నాకు నిన్న వీడియో చూడగానే నాకు అసలు అమ్ము బాబోయ్ ఏంద్రా ఇంకా మారలేదు. కంప్లీట్గా లొకేషన్ ఇచ్చారన్నట్టు. పాకిస్తాన్ ఇప్పుడు ఆ రానా అని చెప్పేసి ఆ టెర్రరిస్ట్ నోరు తెలిసి చెప్తే ఆ పాకిస్తాన్కి ఫుల్ బ్లేమ్ వస్తుందని పాకిస్తాన్కి తెలుసు కదా. తెలిసినప్పుడు పాకిస్తాన్కి ఏ విధమైన యాక్షన్ చేయనీకి, లేకపోతే ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ తోటి ఏదైనా ఒక అటాక్ చేయనీకి, మిజైల్ ఏదైనా ఒకటి చేయనీకి ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తుంది కదా. 21 days రిమాండ్లో ఉన్నాడు, 18 days రిమాండ్లో ఉన్నాడు. 18 daysలో వాళ్ళు ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇంకా ఎంత సెల్లీగా ఉన్నాయంటే అమ్మ బాబోయ్, అసలు చెప్పాలంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పాకిస్తానీ జర్నలిస్ట్కున్న బుద్ధి కూడా లేదు ఈ జర్నలిస్టులకైతే. వీళ్ళు పాకిస్తానీ నుంచి మన జర్నలిస్ట్ నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మన ఇన్ఫర్మేషన్ని లిమిట్లో పెట్టడానికి అండ్ ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలి, ఎప్పటి వరకు డిస్క్లోజ్ చేయకూడదు. ఈ కామన్ సెన్స్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బేసిక్ కామన్ సెన్స్ తెచ్చుకోండి. మన వేరే సెలబ్రిటీస్ మన షణ్ముఖ్ జశ్వంత్ అని చెప్పేసి వాడు ఏదో ఒక కార్ని గుద్దితే 24/7 దాని మీదనే. అమ్మ బాబాయ్కి చాలా ఉన్నాయి, ఇంకా మాట్లాడాలంటే ఇంకా వీడియో ఇంకా లెంత్ వస్తాయి కానీ వద్దు. నా ఆ విషయం మీకు అర్థమైంది అనుకుంటా. ఇది క్రిటిసైజ్ చేయనీకే చెప్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐ హ్యావ్ ఎ రైట్ టు స్పీచ్. మీరు చేసేది ఏం లేదు కానీ, ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే ఒక రోడ్ వేయాలి, ఆ రోడ్ మధ్యలో ఒక చిన్న గుడి వచ్చింది. ఆ గుడిని తీయాలంటే ఫస్ట్ యాక్టివిస్టులు వస్తారు, దాని తర్వాత రిలీజియస్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత పొలిటీషియన్స్ వస్తారు, ఇంకా వేరే పార్టీస్ వస్తాయి, హైకోర్టు పోతుంది, సుప్రీంకోర్టు పోతుంది, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, వేరే గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. అంటే అక్కడ రోడ్ వేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది అన్నట్టు. అట్లుంటుంది మన ఇండియా సిచ్యువేషన్. వేరే దేశాల గురించి చెప్పనవసరం లేదు కానీ మన ఇండియాలో ఒక రోడ్ వేయాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. అట్లుంటుంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఏదో మాట్లాడట్లేదు. నాకు ఇండియన్ కాబట్టి నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఆడ నచ్చట్లేదు. ఇంకా వద్దులే ఇక. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.